హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో పాటే తమిళ డబ్బింగ్ సినిమా డీసీ కూడా తెలుగు 2 స్టేట్స్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది, అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా లోకేష్ కనకరాజ్ కాకుండా విజయ్ దేవరకొండ చేయాల్సిందన్నట్టుగా గతంలో విజయ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో విజయ్ దేవరకొండ డీసీ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తనకు ఆసక్తికరమైన కథ చెప్పాడని విజయ్ అన్నారు. అయితే ఆ టైంలో కింగ్డమ్ మూవీకి ఆ కథ కాస్త దగ్గరగా ఉండడంతో తాను నో చెప్పినట్టుగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. దీంతో డీసీ మూవీని విజయ్ దేవరకొండ వదులుకొని తప్పు చేశాడన్న టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. కింగ్డమ్ బదులు డీసీ చేస్తే విజయ్ కెరీర్ మరోలా ఉండదనే కామెంట్ కూడా ఫ్యాన్స్ నుంచి వస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కొరియన్ కనకరాజ్. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లకు సంబంధించిన ఓపెనింగ్ గణాంకాలు ఆసక్తిని పెంచుతున్నాయి. కొరియన్ కనకరాజు ప్రీమియర్స్ తో పాటే డే 1 కలెక్షన్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా 10.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సినిమా షూటింగ్స్ కు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ భరత్ భూషణ్, ఏపీ ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్, పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో సినీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా సినిమా షూటింగ్లకు కావలసిన పర్మిషన్స్ ఇవ్వడంలో ఆలస్యాన్ని నివారించడంపై ఈ భేటీలో చర్చించారు. సినిమా నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన సింగిల్ విండో పద్ధతి ద్వారా అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని నిర్ణయించారు. వివిధ శాఖల విధి విధానాలను సమన్వయం చేసుకుంటూ షూటింగ్ల నిర్వహణను సులభతరం చేసేందుకు అధికారులంతా సానుకూలంగా స్పందించాలని ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సినిమాల షూటింగ్లు విజయవంతంగా జరుగుతున్నాయని, ఈ ఫాస్ట్ ట్రాక్ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో చిత్ర నిర్మాణం మరింత పుంజుకుంటుందని భరత్ భూషణ్ ధీమా వ్యక్తం చేశారు. ఫిలిం ఇండస్ట్రీలో మరో పెద్ద వివాదం రాజుకుంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ కు ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫిలిం ఫెడరేషన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్లోని మిగిలిన 23 విభాగాల కార్మికులు కూడా డాన్సర్స్ అసోసియేషన్ కు సహాయ నిరాకరణ పాటించనున్నారు. ఇండియన్ యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తో మృణాల్ డేటింగ్ లో ఉందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్రేజీగా టాక్ నడుస్తోంది. అయితే ఈ వైరల్ టాక్ పై తాజాగా మృణాల్ రియాక్ట్ అయింది. తాను జైస్వాల్ వైరల్ వీడియోకు సంబంధించిన ఓ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ కనిపించగా దానికి మృణాల్ కామెంట్ పెట్టింది. ఒకే చోట కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఎలా భావిస్తారు, అలా ఎలా అనుకుంటారు అని ప్రశ్నించింది. బ్రో రిలాక్స్, మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం, మీరింత చదువుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వదంతులను నిజమని ఎలా నమ్ముతున్నారు? దేశంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, జెన్జీ నుంచి కొంత నేర్చుకోండి, సరైన సమస్యలపై వీడియోలు చేయండి, అప్పుడు మరిన్ని వ్యూస్ వస్తాయని మృణాల్ కామెంట్లు చేసినట్టు ఇప్పుడు వైరల్ అవుతాం. ఇది రూమర్కి స్పందించినట్లు లేదు, చిన్నప్పటి క్లాస్ పీకినట్టుగా కనిపిస్తాం. ఇండియన్ హిస్టరీలోనే భారీ అంచనాలున్న సినిమాలో రామాయణం ఒకటి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. 4 నిమిషాల ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు సినిమా భారత్లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహం మొదలైంది. ఇక్కడ ఈ ఏడాది దీపావళి నవంబర్ 8న ఉండడంతో అభిమానుల్లో మరింత గందరగోళం కూడా ఏర్పడింది. ఈ ప్రశ్నలకు నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా సమాధానమిచ్చారు. భారత్లో రామాయణం దీపావళి సందర్భంగా విడుదల కానుందని ఆయన స్పష్టం చేశారు. అంటే భారత్ ప్రేక్షకులకు నవంబర్ 8న ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని థియేటర్లో చూసే అవకాశం కలుగుతోంది. అయితే విదేశీ మార్కెట్లో మాత్రం ఈ సినిమా నవంబర్ 6న విడుదల కానుంది.
అల్లు అర్జున్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ A23కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. హీరోతో సమానమైన రూత్లెస్ విలన్ పాత్ర కోసం మేకర్ షాహిద్ను సంప్రదించినట్టుగా సమాచారం. సరైన కమర్షియల్ హిట్ కోసం చూస్తున్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ కోసం అట్లీ ఓ మాస్ యాక్షన్ కథను వినిపించాలన్న న్యూస్ బాలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ప్రజెంట్ అల్లు అర్జున్ హీరోగా రాకా సినిమా తెరకెక్కిస్తున్న అట్లీ అది పూర్తయిన తర్వాత అమీర్ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవెంజర్స్ ఫ్రాంచైజీలో రాబోతున్న కొత్త సినిమా అవెంజర్స్ డూమ్స్డే. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ భారీ పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఐరన్ మ్యాన్ పాత్రలో హీరోగా అలరించిన ఈయన ఈ సినిమాలో డాక్టర్ డూమ్ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం రాబర్ట్ డౌనీ రికార్డ్ స్థాయిలో సుమారు 830 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ స్టార్స్ జెండా అండ్ టామ్ హాలండ్ ఇంగ్లాండ్లో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. సర్రేలోని బీవర్ బ్రూక్ ఎస్టేట్లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక 3 రోజుల పాటు జరిగింది. తమ స్పైడర్ మ్యాన్ జర్నీని గుర్తు చేసుకుంటూ రెడ్ అండ్ బ్లూ థీమ్లో డెకరేట్ చేశారు. ఈ వేడుకకు పలువురు హాలీవుడ్ ప్రముఖులు హాజరవగా ప్రైవసీ కోసం గెస్ట్లకు ఫోన్స్ కూడా బ్యాన్ చేశారు. ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేష్ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లో భాగంగా గణేష్ విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. తోటి పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ గణేష్ గత కొన్ని రోజులుగా సల్మాన్ ఇంటి దగ్గర విధులు నిర్వహిస్తున్నాడు. సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే చాలు జీవితం మారిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ తమిళ నటుడు మారిముత్తు జీవితం చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకప్పుడు వెండి తెరపై నటుడిగా మెరిసిన ఈయన ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతున్నాడు. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఈ సినిమా 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో అనంతపురం 1980 పేరుతో ఈ సినిమా విడుదలైంది. శశికుమార్, జై, స్వాతి వంటి వారు నటించిన ఈ చిత్రంలో మారిముత్తు కూడా కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా విజయవంతమైనప్పటికీ ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆటో తోలుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మారిముత్తు. 1987 నుంచి హిందీ సినిమాలో నటిస్తున్న సుస్మితా ముఖర్జీ తన జీవితంలోని చాలా కష్టమైన కాలం గురించి ఎమోషనల్గా కామెంట్ చేశారు. ₹1 కోటి అప్పు తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలని అవమానించే సి గ్రేడ్ చిత్రాలు చేయాల్సి వచ్చిందని ఆమె ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఇన్స్టాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో తన కెరీర్లో విమర్శలు ఎదుర్కొన్న ఆ సినిమాల వెనుక ఉన్న అసలు కారణం ఇదేనంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టంతో కాదని పరిస్థితుల ఒత్తిడితో తీసుకోవాల్సి వచ్చిందంటూ తన పోస్ట్లో చెప్పుకొచ్చారు సుస్మితా ముఖర్జీ.